హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ ఐడియాస్. ఇవాళ మనం తెలివైన జింక అనే ఒక స్టోరీ చూద్దాం. అనగనగా ఓ అడవి, అందులో ఒక చిన్న చెరువు. దానిలో బోలెడన్ని చేపలు ఉన్నాయి. వాటిని తింటూ ఓ మొసలి అక్కడే ఉంటుంది. దాని భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆ చెరువు దగ్గరలోనే ఓ పీత నివసించేది. మొసలికి అది స్నేహితుడు. రోజు చేపలు తిని తిని మొసలికి వెగటు పుట్టింది. తనకు వేరే ఏదైనా ఆహారం దొరికేటట్లు చూడమని ఆ పీతకు చెప్పింది. ఆలోచిస్తే పీతకొక ఉపాయం తట్టింది. నువ్వు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా ఉండి, నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నిటికీ నువ్వు చచ్చిపోయావని చెబుతాను. ఆపై జంతువులన్నీ ఇక్కడకు నీళ్లు తాగడానికి వస్తాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చిన జంతువును పట్టుకొని తింటూ ఉండవచ్చు. ఓహో, ఈ సలహా చాలా బాగుంది అని మొసలి. పీత వెంటనే అడవిలోకి వెళ్ళి, మిత్రులారా, చెరువులోని మొసలి చనిపోయింది. మీరిక ఎటువంటి భయం లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని చెప్పింది. దాని మాటలు జంతువులన్నీ నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన జింక మాత్రం నమ్మలేదు. నీతో వస్తాను, నాకు చచ్చిపోయిన మొసలిని చూపించు అని పీత వెనకే జంతువులు తీసుకొని వెళ్ళింది. జింక మొసలిని చూసి అది చావలేదని గ్రహించింది. తనతో పాటు వచ్చిన జంతువులతో, మిత్రులారా, మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్లు మీరెవరైనా చూశారా? నాకు ఒక కొంగ చెప్పిన ప్రకారం మొసలి చచ్చినా సరే దాని తోక మాత్రం కాస్త ప్రాణం ఉంటుందట. అది అలా కదులుతూనే ఉంటుందట అని జింక కాస్త గట్టిగా అంది. ఈ మాటలు విన్న వెంటనే మొసలి తోక కదల్చడం మొదలుపెట్టింది. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఆ మొసలి బతికే ఉంది. అంతా పారిపోండి అని గట్టిగా అరిచింది జింక. వెంటనే మిగతా జీవులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. ఈ స్టోరీ చూశారు కదా. దీన్ని బట్టి మీకేం అర్థమైందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.